26వ అధ్యాయము 3వ వచనం. ఈ యొక్క వచనము మనకి ఏదాన్ని జ్ఞాపకం చేస్తుంది అనంటే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని దేవుడు పూర్ణ శాంతి కలిగినటువంటి వానిగాను మరియు వానిని కాపాడేటువంటి వానిగా దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క లేఖన భాగము ఏదాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది అనంటే, దేవుని మీద మనము ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆనుకోవడం అనంటే దేవుని మీద ఆధారపడటం. కాబట్టి దేవుని మీద పడటం వల్ల గొప్ప కార్యాలు మనం భూమి మీద చేయగలుగుతాం. ఎందుకంటే భూమి మీద గొప్ప కార్యాలు చేయగలిగిన వాళ్ళు ఎవరు అనంటే అది దేవుడు మాత్రమే. కాబట్టి మనిషి పెద్ద పెద్ద యంత్రాలను తయారు చేయవచ్చు, లేదా మంచి మంచి సెల్ ఫోన్లు తయారు చేయవచ్చు, మంచి మంచి రాకెట్స్ తయారు చేయవచ్చు, లేదా మంచి ఏరోప్లేన్స్ తయారు చేయొచ్చు. కానీ దేవుడు వాటన్నిటికంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. భూమిని కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో భూమిని తిప్పుతూ ఉన్నాడు. ఆధారము లేనటువంటి ఈ యొక్క భూమి కొన్ని లక్షల కిలోమీటర్లు ఏ విధంగా తిరగలుగుతుంది? అంతేకాకుండా సూర్యుడు ఏ విధంగా వేడిని ఇవ్వగలుగుతూ ఉన్నాడు, చంద్రుడు ఏ విధంగా మనకి వెలుగుని ఇవ్వగలుగుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానం భూమి మీదే మనకు ప్రత్యక్షం పరచబడుతూ ఉన్నది. కాబట్టి ఆయన అమితమైన జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే, దేవుని మీద మనిషి ఆనుకోవాలి, ఆధారపడాలి. కాబట్టి అనేకులు దేవుని మీద ఆధారపడి గొప్ప గొప్ప కార్యాలు భూమి మీద చేశారు. చాలామంది ఈ యొక్క వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్స్, బస్సెస్, కారు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద మిషన్స్, వీటన్నిటినీ దాదాపుగా కనుక్కున్నటువంటి వాళ్ళు యేసు ప్రభువును నమ్మినటువంటి వారే. ఇంకా అంటే వేరే వ్యక్తులు కనుక్కోలేదు అనంటే కనుక్కున్నారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే. భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొని రావడానికి ఆడిన ఆయుధం ఏమిటి అనంటే బైబిల్. కాబట్టి ఈ యొక్క బైబిల్లో దేవుడు జ్ఞానాన్ని నింపుతూ వచ్చాడు. మన మనిషి జ్ఞానం కావాలి అనంటే అతడు ప్రభు దగ్గరకు రావాలి. దేవుడు జ్ఞానం అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి ఆయన మనిషిని తన మీద ఆధారపడాలి, తన యొద్దకు రావాలి. దేవుని యొక్క సంకల్పము ఇది. కాబట్టి ఆ విధంగా వచ్చి గొప్ప కార్యాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యెహోషువ ఆయన ఏం చేశాడంటే, ఒక యుద్ధ సమయంలో దేవుణ్ణి వేడుకున్నాడు. యుద్ధము విజయం పొందాలి అనంటే సూర్యుడు ఆగాలి. ఆ దినము ప్రార్థన చేశాడు. ఒక నరుని బట్టి ఈ యొక్క సూర్యుడిని ఆపిన సందర్భం ఎక్కడా కూడా ఉండదు. దేవుడు ఒక నరుని ప్రార్థన ఆలకించి సూర్యుని ఆపుతూ వచ్చిన సందర్భం మనము చూడవచ్చు. ఇంకా భూమి మీద దేవుని యొక్క కార్యాలు, దేవుణ్ణి బట్టి గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కాలేబు, యెఫున్నె కుమారుడైన కాలేబు
ఇతడు కూడా దేవుని ఎలాగా అనుసరించాడు అని అంటే రాబడినటువంటి మాట నిండు మనస్సుతో. కాబట్టి దేవుణ్ణి నీవు నిండు మనస్సుతోటి అనుసరిస్తే నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. కాబట్టి నిండు మనసుతోటి మనము వెంబడించేటువంటి వారిగా ఉండాలి. దేవుణ్ణి ఆనుకోవడం లేదా దేవుని మీద ఆధారపడటం అని అంటే దానికి మరొక అర్థం ఏమిటంటే నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించటం అని అర్థం. తర్వాత 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12 వచనం తర్వాత 15వ వచనం మనం చదివితే ఇక్కడ మనం ఎవరు కనిపిస్తారు అని అంటే ఒక వ్యక్తి కనిపిస్తుంది. ఈమె పిల్లలు లేక మరి ఆమె ఎంతో వేదనకు గురవుతూ వచ్చింది. ఈమె పేరే హన్నా. కాబట్టి దేవుని సన్నిధానంలోనికి వచ్చింది. దేవుని దగ్గర తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ బాధను ఆ వ్యాకులాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఆమె బాధను దేవుని సన్నిధిలో ఆమె చెప్పడం ద్వారా దేవుడు తన యొక్క జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. అద్భుతమైన కార్యం ఏమిటో తెలుసా? సమూయేలు పుట్టటమే. సమూయేలు మంచి ప్రవక్త అండి, న్యాయాధిపతి. అతడు ఇశ్రాయేలు రాజుని మరి ఎన్నిక చేసేటువంటి స్థాయి, ఇశ్రాయేలు రాజుని అభిషేకించేటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తిని ఎవరి ద్వారా దేవుడు భూమి మీదకి తీసుకొచ్చాడు అని అంటే హన్నా. ఆమె ప్రార్థనా జీవితం, ఆమె యొక్క అనుకువైన జీవితం, భర్తకు కూడా ఆమె ఎలాగ ఉందో తెలుసా? ప్రీతి గలది, పిల్లలు లేరు, అయినా సరే ప్రీతి కలిగినటువంటి భార్యగా తన భర్తకు ఆమె ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి మనం ఎవరి మీద మన మనస్సు ఆనుకోవాలి, ఎవరి మీద మనము ఆధారపడాలి అని అంటే ఆ ప్రభువు మీదే ఆధారపడాలి. ఇది రెండవదిగా మనం గమనించవలసినటువంటి మాట. మూడవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం తర్వాత 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యోబు యొక్క సాక్ష్యం మనకు కనిపిస్తూ ఉంది. యోబు ఆస్తి కలిగినటువంటి వాడు, మరి బిడ్డలు కలిగినటువంటి వాడు, కుమార్తెలు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ యొక్క సాతానుడు దేవునితోటి చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా ఈ యొక్క యోబుని మరి కురుపులతో మొత్తటం అనేది జరుగుతూ వచ్చింది. తర్వాత తనకున్న ఆస్తి పాస్తులు, తర్వాత తన యొక్క బిడ్డలను సైతం వాళ్ళు చనిపోవటం అనేది జరుగుతూ వచ్చింది. ఆ సందర్భం మొత్తం కూడా మనకు పరిచయమైనటువంటి మాటలే. అయితే ఎక్కడా కూడా తన మనస్సును దేవుని విషయమై తన మనసుని ఎక్కడా కూడా నొప్పించుకోలేదు, దేవుని ఎక్కడా కూడా దూషించలేదు. ఒకవైపు భార్య తనను తిడుతూ ఉండినా సరే తన హృదయంలో ఎలాంటి దేవుని మీద ద్వేషం పెంచుకోలేదు. చాలాసార్లు మనకు కూడా ఏదన్నా కాకపోతే ఏమంటామో తెలుసా? దేవుని దూషించేటువంటి వారంగా ఉంటాం. నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి దేవుణ్ణి దూషించేటువంటి వారిగా మనం ఉంటాము. ఇది మంచిది కాదు. అందుకనే యోబు ఏమన్నాడంటే దేవుని వల్ల మనం మేలైనా అనుభవించేది, కీడు అనుభవించదగదా? తన భార్యతోటి మాట్లాడినటువంటి మాట అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద మన మనస్సు అనుకోవడం అని అంటే ఇదేనండి. మన ఏదో ఉద్యోగం రాలేదని, లేదా మనకేదో పిల్లలు పుట్టలేదని, లేదా మనకి ఏదో మరి ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చిందని, లేదా ఒక మరి సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యామని దేవుణ్ణి దూషించడం మంచి పద్ధతి కాదు. లేదా అనేకులు మంచిగా ఇల్లు కట్టుకొని, లేదా బంగారం వాళ్ళకున్న వస్తువులు మంచిగా సంపాదించుకుంటూ ఉంటున్నారని చెప్పి దేవుణ్ణి దూషించడం మంచిది కాదు.
దేవుడు అత్యంత ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడు తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన దయగలిగినటువంటి వాడు. తన ప్రాణాన్ని నీ కొరకు దారపోస్తే లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న అవసరాలు ఆ ప్రాణం కంటే ఎక్కువ, వాటన్ని ఆ ప్రాణం కంటే తక్కువ కదా. తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు నీకు ఇవ్వలేరు? రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలోనో అక్కడ అదే రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అత్యంత ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి యోబు ఏ విషయంలో కూడా దేవుణ్ణి ద్వేషించిన సందర్భం లేదు. అతడు సహిస్తూ వచ్చాడు. దేవుని వల్ల మనం మేలే కాదు కీడు కూడా అనుభవించడానికి మనం యోగ్యులం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి లక్షణాలు మనము అలవర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడటం, దేవుని ఆనుకోవడం, దేవుని హత్తుకోవడం, ఇలాంటి లక్షణాలు మనం కలిగి ప్రభువును మనము ఆరాధన చెయ్యాలి. ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనము ఇలాంటి లక్షణాలతోటి మనము ఆరాధిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఇలాంటి విధానం కాకుండా ఏదో నోటితోటి మనము ఆరాధన చేయటం అనేది సరైనటువంటిది కాదు. మీకా అన్నాడు, ఏమిచ్చి నిన్ను దర్శించాలి ప్రభువా? నా జ్యేష్ఠ పుత్రుడిని నేను నీకు ఇవ్వాలా, లేదా వేలాది నదులంత విస్తార తైలం నేను ఇవ్వాలా, లేదా పొట్టేళ్ళు ఇవ్వాలా? ఏది ఇచ్చి నిన్ను నేను దర్శించాలి? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రాణం ఖరీదు. లోకంలో నువ్వు ఏది ఇచ్చినా దానికి సమానం కానే కాదు. నీ ప్రాణం ఇచ్చినా దానికి సమానం కానే కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యోబు తన యొక్క జీవితంలో ఎలాంటి తప్పిదం చేయలేదు. తర్వాత మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుతా 28 అట్లా చదువుతూ ఉంటే ఇక్కడ లేదా 12వ వచనం 12వ అధ్యాయం కూడా మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే, పౌలు తన యొక్క జీవితంలో దేవుని మీద ఎలాగ ఆనుకున్నాడు. బలహీనమైన వాడు అతడు ఎంతో బలహీనంగా తయారవుతున్న సందర్భాల్లో కూడా దేవునికి నమ్మకంగా సేవ చేస్తూ వచ్చాడు. చాలాసార్లు కొట్టారు కూడా. తర్వాత ఓడలో కూడా 2-3 సార్లు ఓడ బద్దలైపోయిన సందర్భాలు మనం చూడొచ్చు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే స్వార్థ చేస్తా ఉంటే అతను కొట్టారు. కుక్కను లాక్కొని పోయినట్టు, చనిపోయిన కుక్కను వీధి చివరికి లాక్కొని పోయి, లేదా ఆ ఊరు చివరికి లాక్కొని పోయి పడేసినట్లుగా పౌలుని స్వార్థ చేస్తా ఉంటే కొట్టి లాక్కొని పడేసినట్లుగా మనం చూడొచ్చు. మరలా లేచి అదే ఊరిలో స్వార్థ ప్రకటించిన సందర్భాలు కూడా మనం చూడవచ్చు. ఒకప్పుడు అతడు ఎలాగ ఉండేవాడంటే, దేవునికి వ్యతిరేకి అతడు. దేవుడంటే గిట్టినటువంటి వాడు. దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడిన విధానం మనం చూడవచ్చు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాడిని నువ్వు పూర్ణ శాంతి కలిగినటువంటి వాడిగా నువ్వు చేస్తావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలు తన యొక్క జీవితంలో నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాను అని చెప్పగలిగే స్థాయిలోకి వచ్చాడంటే అతని మనస్సు దేవుని మీద ఎంతగా ఆడుకుంటూ వచ్చిందో మనము గ్రహించవలసినటువంటి వారు. తర్వాత మనం చూసినట్లయితే 12 సంవత్సరాల నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏమో 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉంది. ఎందుకంటే బ్లీడింగ్ అవుతా ఉన్నది, రక్తం ఆగిపోవడం లేదు. అనేక మంది వైద్యులను సంప్రదించింది, అనేకమైనటువంటి సలహాలు తీసుకుంది. ఎన్ని సలహాలు తీసుకున్నా, ఏ వైద్యం చేసినా ఎలాంటి మార్పు లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి
కాబట్టి ఈ యొక్క స్త్రీ ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభువు గురించి విన్నది. దేవుడు ఎంత మంచివాడు అన్న విషయాన్ని విన్నది. విని ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? విశ్వాసం పెంపొందించుకొని ఆయన మాటలు అనేక వినడం ద్వారా విశ్వాసం వచ్చి ఇప్పుడు యేసు ప్రభు ఆ జన సమూహంలో ఉంటే ఆయన యొక్క చెంగును ముట్టినా చాలు, ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టినా చాలు అనే విశ్వాసంలోనికి వచ్చింది. దేవుని మీద ఆధారపడుతూ వచ్చింది. వెంటనే ఆమె వచ్చి యేసు ప్రభు ఆ యొక్క మరి అంగి యొక్క చివరి భాగం పట్టుకుంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నాలో నుంచి ప్రభావం ఎవరిలోకి వెళ్తూ వచ్చింది అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. వెంటనే ఆ క్షణం ఉంది ఆడుకున్న డిఫెక్ట్ ఏదైతే ఉందో ఆ లోపం అది సరిచేయబడుతూ వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన 2024 సంవత్సరాల క్రితం భూమి మీద ఈ కార్యాలు చేశాడండి. చరిత్ర మనం తీసి చూస్తే దేవుడు భూమి మీద ఎలాంటి కార్యాలు యేసుక్రీస్తు చేస్తూ వచ్చాడో మనం చరిత్రలో చూడవచ్చు. ఎందుకంటే అంతకు ముందున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టక మునుపు ఉన్నటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు కూడా నీకు తెలుసు. అలెగ్జాండర్ గురించి తెలియదా? సోక్రటీస్ గురించి తెలియదా? ఇంకా ఫిలాసఫర్స్ ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరి గురించి నీకు తెలియనటువంటి విషయాలేమి కాదు. కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే నువ్వు డౌట్ పడతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ఆరాధన చేయడానికి వచ్చినటువంటి నీవు ఏ విధానంతో వచ్చావు? ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నావా? లేదా లోకంలో మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నావా? లోకంలో ఉన్న పరిస్థితుల మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావా? పేతురు అదే తప్పు చేస్తూ వచ్చాడు. దేవుని మీద ఆధారపడినంత సేపు మునగలేదు. దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి వైపు చూస్తూ ఉన్నంత సేపు అతడు మునగలేదు. ఎప్పుడైతే గాలిని చూశాడో, గాలిని అతడు ఊహించినాడో మునగటం స్టార్ట్ చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద అంటే ప్రభువు మీద. ఆ ప్రభువు నీ కొరకై ప్రాణం పెట్టాడు కల్వరి శిలువలో. ఎందుకు నువ్వు ఆధారపడాలి అని అంటే ఆయన నీ కొరకు ఆలోచన చేసేవాడు. ఆయన నీ కొరకై సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాడు. ఆ పిల్లలు రక్త మాంసంలో కలిగినటువంటి వారే ఉండగా ఆయన కూడా రక్త మాంసంలో పాలి భాగస్తుడే భూమి మీద మనందరి నిమిత్తమై తన యొక్క ప్రాణాన్ని పెట్టినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇంకొక ఆయన ఉన్నాడండి, హిజ్కియా అనే ఆయన. ఈయన కూడా ఏం చేశాడంటే దేవునిలో చాలా చక్కటి భక్తిని ప్రదర్శిస్తూ వచ్చాడు. రాజు అయినప్పటికీ దేవునికి చక్కటి జీవితాన్ని అతడు అప్పచెప్తూ వచ్చాడు. సందర్భం ఇంకా ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు కొన్నాళ్ళకి దేవుని చేత ఒక పిలుపు వచ్చింది. నువ్వు మరణం కాబోతూ ఉన్నావు. ఇతడు చేసినటువంటి పని ఏందో తెలుసా? దేవుని సన్నిధానంలోనికి వెళ్ళాడు, మోకరించాడు. ప్రభువా, ఇంకా నేను చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి, నా యొక్క లైఫ్ టైంని పెంచు. ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని యొక్క సమూహంలో మరి కూర్చొని ప్రార్థన చేస్తూ వచ్చిన సందర్భం మనం అక్కడ చూడవచ్చు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మనం చూస్తే ఈ యొక్క విషయాలు మొత్తం కూడా మనం చదవచ్చు. దేవుని మీద తన మనసు అనుకుంది. సమస్య వచ్చింది, దానికి పరిష్కారం ఎవరు అంటే ఆ ప్రభువే. ఇది మనం గ్రహించాలి. ఈ యొక్క హిజ్కియా తనకు వచ్చినటువంటి పరిస్థితి, తను చనిపోబోతూ ఉన్నాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? ప్రాణం తీసుకోగలిగిన వాడు, ప్రాణం ఇవ్వగలిగినటువంటి వాడు ఆ ప్రభు దగ్గరకు వచ్చాడు. మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభు అతని యొక్క మరి స్థితిని చూసి దేవుడు అతనికి 15 సంవత్సరాలు తన యొక్క లైఫ్ టైంని పెంచినట్లుగా మనం చూడవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడితే నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తావు.
దేవుని మీద ఆధారపడితే నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యాలు నీవు చూడగలుగుతావు. ఇంకొకటి ఎన్నో అద్భుతమైన కార్యం ఏమిటో తెలుసా? మనం ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళం, దొంగతనాలు చేసేవాళ్ళం, బూతులు ఎట్లా పడితే అట్లాగా తిరిగేవాళ్ళం. మరి దేవునికి అవిధేయులంగా ఉన్నాం, తల్లిదండ్రులకి అవిధేయులంగా ఉన్నాం, తల్లిదండ్రుల మాట వినాం. అవిధేయులం కాదా? ఎలాంటి స్థితి కలిగినటువంటి నిన్ను దేవుడు ఏం చేశాడంటే మార్చాడు. దేవుడు నిన్ను మార్చి దేవుని సముఖంలో నిన్ను ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా చేశాడు కదా. ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయనను మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. కొద్ది నిమిషాలు మనము ప్రభువును మనం ఏం చేస్తామంటే కొద్ది నిమిషాలు ఆరాధన చేస్తాం. ఆ విధంగా మనకి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.